హలో అండి, అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే, కారు జాబు ఉన్న వాళ్ళంతా ధనవంతులేనా అనేది ఈరోజు వీడియో అండి. థంబ్నెయిల్ చూసిన వెంటనే మీకు అర్థమై ఉంటుంది. సో కారు జాబ్ ఉన్న వాళ్ళందరూ ధనవంతులేనా అన్న ఈ వీడియోలో మనకు వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు మీకు ఈ వీడియో ఎంత మాత్రం ఉపయోగపడినా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోతే, జాబ్ ఉన్నంత మాత్రాన మనము ధనవంతులం అయితే కాదండి. ఎందుకంటే జాబ్ అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఒక ప్రైవేట్ ఎంప్లాయీ కానీ 1,00,000 రూపాయలు శాలరీ తీసుకుంటున్నాడు అంటే ఆ 1,00,000 రూపాయల్లో తను ఖర్చు చేసేది, మెయింటెనెన్స్ చేసేది 1,50,000 రూపాయలండి. అంటే ప్రతి నెల తనకు ఇంకో 50,000 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. మెయింటెనెన్స్ కోసం ఎక్స్ట్రా అప్ అయిపోతుంది. అంటే 1,00,000 రూపాయలు తను సంపాదిస్తున్నప్పుడు 50,000 ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు అయితే చేస్తున్నాడు. మరి అదేవిధంగా కారు ఉండి ప్రతి నెల 50,000 రూపాయలు అప్పు కడుతున్నాడు. ఎందుకంటే కారు కొనడం వలన ప్రతి నెల ఎంతో కొంత డబ్బులు అయితే ఈఎంఐ మనం కట్టాల్సిన పని ఉంది. సో జలుబు ఎక్కువగా ఉందండి. చల్లగా ఉంది కదా, కూల్, అందుకనేసి జలుబు వస్తుంది. వాయిస్ కొంచెం తేడాగా ఉంటే అడ్జస్ట్ అవ్వండి. ఇంకా ఒక వ్యక్తి తనకు జాబ్ లేదు, అదేవిధంగా కారు లేదు, తనకు ఒక తోపుడు బండి మాత్రం ఉంది. నేను ఇది స్వయంగా చూసినది నేను మీకు చెప్తున్నానండి. మా పిల్లల స్కూల్ దగ్గర ఆయన ప్రతిరోజు తోపుడు బండిలో పైనాపిల్స్ పెట్టుకొని కట్ చేసి అవి స్లైసెస్ చేసి, ఒక స్లైసెస్ వచ్చేసి 10 రూపీస్ అండి. అలా పిల్లలందరూ కొంటారు. ఆడ పేరెంట్స్ అదేవిధంగా పిల్లలు అందరూ కొంటారు. ఆయన పండ్లను తెస్తాడండి, బాక్సుల లెక్క ఎక్కువ క్వాంటిటీతో పండ్లను తెస్తాడు. వాటిని స్లైసెస్ చేసి ఆయన వాటిని అమ్ముతుంటాడు. సో ఆయనకు జాబ్ లేదు కానీ, ఆయనకు కారు లేదు కానీ, ఆయన 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు ప్రతిరోజు సంపాదిస్తాడండి. నేను అతనిని అడిగి కనుక్కున్నాను, తాత నువ్వు ఎంత సంపాదిస్తావు రోజు అని చెప్తే, నా ఖర్చులు పోను నాకైతే 1,000 రూపాయల నుంచి 2,000 వరకు వస్తుందమ్మా, ఒక్కో రోజు తక్కువ కూడా రావచ్చు అని కూడా చెప్పాడండి. సో దాన్ని బట్టి నేను ఆలోచన చేసి వీడియో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను మీతో షేర్ చేస్తున్నానండి. అతనికి జాబ్ లేకపోయినా ప్రతి నెల అతను ప్రతిరోజు 1,000 రూపాయల నుంచి 2,000 వరకు సంపాదిస్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన మంత్లీ ఇన్కమ్ కంటే సేవింగ్స్ ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే అతడు వాడే క్లాత్స్, అతను వేసుకునే ఫుట్వేర్, ఫుడ్, ట్యాక్స్ వీటన్నిటినీ చాలా తక్కువ కడుతున్నాడు. కారు ఉండడం వలన మనము ట్యాక్స్ ఎక్కువ కట్టాలి, రోడ్డు ట్యాక్స్ ఎక్కువ కట్టాలి. అదేవిధంగా ఈఎంఐ అయితే మనకు వడ్డీ కూడా ఎక్కువగా పడుతుంది. సో ఆయన క్లాత్స్ కూడా అండి బ్రాండెడ్ క్లాత్స్ కాదు, మామూలు నార్మల్ బట్టలు అయితే వేసుకుంటాడు. మీరు అనుకోవచ్చు మేము పెద్ద జాబ్ చేస్తూ మంచి బట్టలు వేసుకోకుంటే ఎలా అని. మనం మంచి బట్టలు వేసుకొని పైకి బాగా మంచి కనపడి అప్పు ఎక్కువగా ఉంటే ఏం లాభం అండి. మనం పేరుకే కారులో తిరుగుతున్నాము కానీ ఆ కారు మీద ఉన్నటువంటి డబ్బులంతా కూడా అప్పులోనే మనం తిరుగుతున్నామండి. ఆ విషయం మనం గమనించాలా, గుర్తించాలి. సో జాబ్ ఉండి పేదవారిగా ఉండడం కంటే జాబ్ లేకపోయినా రిచ్గా అండ్ మనశ్శాంతిగా ఉన్నాడు ఈ పైనాపిల్స్ తోపుడు బండిలో పైనాపిల్స్ కట్ చేసేటటువంటి ఈ వ్యక్తి. జాబ్ ఉండి ప్రతి నెల 1,00,000 రూపాయల శాలరీ తీసుకునే వ్యక్తికి మనశ్శాంతి లేదు, అప్పు, ప్రతిరోజు అప్పు బాధ.
ప్రతిరోజు ఒక గండం శాలరీ వచ్చిన మొదటి రోజే మొత్తం ఈఎంఐలకి, అదేవిధంగా మెయింటెనెన్స్కి, క్లాత్స్కి, అతను వాడే ఏమంటారు కాస్ట్యూమ్స్కి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, జెంట్స్ అయినా ఉమెన్స్ అయినా ఎవరైనా, ఫుడ్కి, అదేవిధంగా ఆన్లైన్ షాపింగ్ అండి. ఈ జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఆన్లైన్ షాపింగ్ అండి, నా కళ్ళారా నేను చూశాను. అంటే వాళ్ళకు సమయం ఉండదు కదా, జాబ్ చేస్తుంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఇంకా టీచర్స్ అయితే, లేడీ టీచర్స్ అయితే మరి ముఖ్యంగా స్కూల్ దగ్గరికి శారీస్ వస్తున్నాయండి ఈ మధ్యకాలంలో. నాకు తెలిసిన మంచిగా టీచర్ ఉంది, ఆ టీచర్ తెస్తుంటుంది కూడా శారీస్. ఆ స్కూల్ దగ్గరికి శారీస్ అయినా వస్తారు వాళ్ళు. ఇంకా చూస్తానే కొనాలనిపిస్తుంది కదండి. ప్రతి నెల కొన్ని శారీస్, 2 శారీలు, 3 శారీస్, 4, 5 అంటే వాళ్ళకు శాలరీ వస్తుంది కదా. మళ్ళీ శాలరీ టైంకి ఆయన దాన్ని వసూలు చేసుకుంటాడు, మళ్ళీ ఇంకా కొన్ని శారీస్ అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అలా క్లాస్ కానీ ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ మంది సమయం లేక ఆన్లైన్లోనే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టేస్తుంటారు. అంటే అవి లెక్కకుండవు, మనం బై హ్యాండ్ అమౌంట్ కట్టాం కదండి, అందుకని అవి లెక్కకుండవు. ఇలా జాబ్ చేసే ప్రతి వ్యక్తి తను డబ్బులను అయితే ఎక్కువగా ఖర్చు చేస్తాడు, మెయింటెనెన్స్కే ఎక్కువ ఖర్చు చేస్తాడు. కార్ మెయింటెనెన్స్కి, ఇంట్లో పని వాళ్ళకి, ఇంకా ఏసీలు, అంటే ఇవన్నీ పెట్టుకోకూడదని నేను చెప్పడం లేదు, కానీ జాబ్ చేస్తుంటే మనకు వచ్చే శాలరీ ఎంత, దాంట్లో మనం ఎంత మెయింటెనెన్స్ చేసుకుంటున్నాం, ఎంత ఎర్నింగ్స్, ఎంత సేవింగ్స్ చేస్తున్నాం అనేది ఒక ప్లాన్ ఉండాలండి. ఒక ప్లాన్ లేకపోతే మాత్రం మనమైతే ఖచ్చితంగా అప్పుల పాలవుతామండి. ఆ వ్యక్తి కంటే నేను చెప్పే ఈ వ్యక్తి, ఈ తోపుడు బండి వ్యక్తి, తనకు పెద్ద పెద్ద కోరికలు అయితే ఏముండవండి. నేను కారు కొనాలా, బంగ్లా కొనాలా, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి వస్త్రాలు, మంచి వాచ్ పెట్టుకోవాలి, ఇలాంటి కోరికలు ఏమి ఉండవు. కానీ ఆయన మనశ్శాంతిగా ఉంటాడు. ఈ మంచి బట్టలు వేసుకొని జాబ్ చేసి కారులో తిరిగే వ్యక్తికి అయితే మనశ్శాంతి అయితే అస్సలు ఉండదు, మనశ్శాంతికి చాలా దూరంగా ఉంటాడు. అప్పు వాళ్ళు బాధ పెడుతుంటారు, ఎందుకంటే ప్రతి నెల ఇంకా ఆయనకు వచ్చే శాలరీ కంటే ఇంకా ఎక్కువగా అప్పు చేస్తున్నాడు కాబట్టి అతనికి మనశ్శాంతి అనేది అలా ఉండడం కంటే మనకు వచ్చిన శాలరీలో నుంచి తక్కువ ఖర్చు చేసుకొని, తక్కువగా మనం చూసి మెయింటెనెన్స్ చేసుకొని, మనం ఎక్కువగా సేవింగ్స్ చేసుకోగలిగినామంటే మనం కూడా మనశ్శాంతిగా ఉంటామండి. ఒకవేళ మీరు అనొచ్చు, ఇక ఇప్పుడు మేము కోల్పోయాం కదా, ఇక ముందు నుంచి మేము ఎలా అని. ఇప్పటి నుంచైనా మనం తెలుసుకొని కొంచెం ఖర్చులను తగ్గించుకొని మనకు వచ్చే శాలరీ బడ్జెట్ ఎంత, మనం ఎంత ఖర్చు చేస్తున్నామనే ప్లానింగ్లో మనం ఉన్నామంటే ఎంతో కొంత బయటపడే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో కారు జాబ్ ఉన్నంత మాత్రాన మనమైతే ధనవంతులం కాదు, కారు జాబు లేకపోయినా చాలామంది ధనవంతులుగా ఉన్నారండి. నేను చెప్పేదైతే ఇదే, కారు జాబ్ ఉన్న వాళ్ళందరూ ధనవంతులని అనుకోవద్దు. సో మనం పచ్చడన్నం తిన్నా మనశ్శాంతిగా ఉండాలి. మనం చేసే జాబ్ ఎలాంటిదైనా కానీ మనం రిచ్గా ఉండాలి. మనం బయటికి రిచ్గా కాదు, కానీ మన మైండ్ సెట్ రిచ్గా ఉండాలి.